రేపే అమావాస్య. రహస్యంగా ఈ పని చేయండి. వద్దన్న కనకవర్షం కురుస్తుంది. మన హిందూ మతంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంది. అయితే ఈ జూన్ నెలలో 6వ తేదీన శక్తివంతమైన అమావాస్య వచ్చింది. ఈ అమావాస్య రోజున అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం అనేది ఏర్పడుతుంది. జూన్ 6వ తేదీన అంటే రేపే అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు అంటున్నారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేసుకోవాలి. కాబట్టి ఈ అమావాస్య రోజున వేకువ జామునే లేచి తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకు తీసుకుని పెట్టి దాని మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ దీపం వెలిగిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు వరిస్తాయి. మీ బీరువాలో పెట్టిన డబ్బులు 2 అవ్వాలని కోరుకునేవారు ఈ అమావాస్య రోజున ఒక పసుపు వస్త్రంలో 2 కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేసి మీ బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఇంటికి విపరీతంగా ధనాకర్షణ అనేది కలుగుతుంది. అలాగే మీ బీరువా మీద గంధముతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. అలాగే ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పను పోసి దానిపైన ఒక నిమ్మకాయను ఉంచి మీ బీరువా కింద పెట్టండి. అమావాస్య రోజున ఈ పరిహారం చేసినట్లయితే మీ ఖర్చులు తగ్గి డబ్బును పొదుపు చేసిన వారవుతారు. అలాగే మీ ఇంటికి సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి. అమావాస్య రోజున ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. హిందూ సాంప్రదాయంలో కలశానికి ఉన్న విశిష్టత గురించి చెప్పనక్కర్లేదు. సకల దేవతలు కలశంలో ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అమావాస్య రోజున కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి మీపై పడకుండా ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ నల్లటి దారాన్ని మగవారైతే కుడి కాలికి కట్టుకోవాలి. అదే ఆడవారైతే ఎడమ కాలికి కట్టుకోవాలి. అమావాస్య రోజున మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవటం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది. అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరిస్తుంది. అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక ప్రతి అమావాస్య రోజున తలస్నానం చేయండి, మంచిది. అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే ఈ రోజున బియ్యం వంటి ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. ఈ అమావాస్య రోజున గుమ్మానికి కొన్ని ఆకులు కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో శుభప్రదమైన వాతావరణం. ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో 5 రావి ఆకులను తీసుకుని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ గుమ్మానికి కట్టాలి. మామిడి తోరణాలు ఎలా కడతారో అదే విధంగా మీ ఇంటి గుమ్మానికి ఈ రావి ఆకుల తోరణాన్ని కట్టాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో గ్రహ పీడాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది.
వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చని నమ్ముతారు. అలాగే అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి. స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే తినండి. ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం, క్షవరం చేయించుకోవడం, గోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. అమావాస్య నాడు గోవులకు సేవ చేయడం చాలా మంచిది. ఆవులకు పచ్చి గడ్డి వేయండి. ఇలా చేస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి. ఆవు సేవ తల్లి సేవతో పరిగణిస్తారు. అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోండి. అమావాస్య రోజు పేదవారికి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. నిత్యావసర వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో పోట్లాడటం వంటివి మానుకోండి. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటూ ఉంటారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్న వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్నులు, పెన్సిళ్లను పెట్టి ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయండి. అలాగే పక్షులకు ఆహారం వేయండి. ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య నాడు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలను నశిస్తాయి. అలాగే మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మీ కుటుంబంపై ఉంటుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి.